హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో డిస్ప్లేడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి ర్యాంక్ వైజ్గా. అంటే ఓవరాల్గా నీట్ రాసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది అందులో క్వాలిఫై అయిన ప్రకారంగా ర్యాంక్స్ ఇస్తున్నాం అని చెప్పి రిలీజ్ అయితే చేశారు. సో ఈ డిస్ప్లే లిస్ట్ని పట్టుకొని మనమైతే ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేయొచ్చు, బట్ యాక్యురేట్ అని కాదు, కానీ చేయొచ్చు అనమాట. సో మేము ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఆన్ డిస్ప్లేడ్ లిస్ట్ మేము చేస్తున్నామండి. అండ్ ఇది యాక్యురేట్ అంటే 100% యాక్యురేట్ కాదండి. ఫైనల్గా కట్ ఆఫ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ సిమిలర్ టు దీని దగ్గర మాత్రమే ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో మనము రీజన్ వైజ్గా కట్ ఆఫ్ మాట్లాడుతున్నాం, కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ మాట్లాడుతున్నాము. రెండిట్లో కేటగిరీ వైజ్గా అండి. లైక్ ఏయూ రీజన్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మా అనాలిసిస్ బేస్డ్ మీద చేసాము. లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాము మా అనాలిసిస్ బేస్డ్ మీద. సో అక్కడికే నియర్ బై 5 మార్క్స్ అటు ఇటుగా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఈ ఇయర్ కూడా మా అనాలిసిస్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేస్తున్నామండి ఆంధ్రప్రదేశ్కి. అండ్ తెలంగాణకు కూడా సూన్ డిస్ప్లే లిస్ట్ రిలీజ్ చేయగానే వాటికి కూడా సేమ్ ఇలానే కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా మేమైతే ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ చేస్తాము. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, సో దట్ మీ మార్క్స్ మీరు ఎక్కడున్నారు ఏంటనేది మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుందన్నమాట. సో మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి అనాలిసిస్ చేసి మీకు ఈ వీడియోస్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మా యొక్క హార్డ్ వర్క్ని బేస్ చేసుకొని అండ్ అలాగే మా వీడియోస్ మీకు ఏమాత్రం వర్త్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఒక 4 మెంబర్స్ స్టూడెంట్స్కి అయితే వెళ్తుందన్నమాట. అండ్ అలాగే నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. వీడియోలో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మేము మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే రన్ చేస్తామండి, స్టార్టింగ్ ఫ్రమ్ 599, విచ్ ఇస్ లోయెస్ట్ అండి వెన్ కంపేర్డ్ టు అదర్స్ ఇన్ ద మార్కెట్. సో ఎవరికైనా గైడెన్స్ కావాలి, కౌన్సిలింగ్ త్రూ ఏమైనా మెంటర్షిప్ తీసుకుంటాం అనుకుంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా టీం మీకు హెల్ప్ చేస్తారు. సో మనం ఆల్ ఓవర్ ఇండియా బీకెట్ సీకెట్ అడ్మిషన్స్ చేస్తాము ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అండ్ అలాగే అబ్రాడ్ అడ్మిషన్స్ కూడా చేస్తాము. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, మేము వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పే ముందు మేము దేని బేసిస్ మీద చెప్పామనేది మీకు చెప్తాము. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు, మీరు సో అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వస్తుంది. సో మీకు మేము చెప్పి క్లియర్గా దాని బేసిస్ మీద మేము చేసామని చెప్తే మీకు ఇంకా క్లియర్ కట్గా ఐడియా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మెయిన్గా 2 వేస్ నుంచి అయితే మనం ప్రిడిక్ట్ చేయగలము. ఫస్ట్ వన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని, లైక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏవైతే మన కాలేజ్ వైజ్గా రీజన్ వైజ్గా ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్ని మనం లాస్ట్ ఇయర్ స్టేట్ డిస్ప్లే లిస్ట్ ఉంటుంది కదా, సేమ్ ఇలా రిలీజ్ చేసిన దాంట్లో అక్కడ మనం స్టేట్ ర్యాంక్స్ చూసుకొని ఈ ఇయర్ స్టేట్ డిస్ప్లే లిస్ట్ వచ్చిన దాంట్లో స్టేట్ ర్యాంక్స్ చూసుకొని మనమైతే ఈ యొక్క కట్ ఆఫ్ని అయితే ప్రిడిక్ట్ చేస్తామన్నమాట. ఇవి యాక్యురేట్లీ అంటే కాదండి, 100% యాక్యురేట్ కాదు. అలాట్మెంట్స్ టైంలో డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంతవరకు ఉండొచ్చు అంటే ఒక 10 to 15 మార్క్స్ వరకు అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ మేమైతే చేసాము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, మా దానికైతే ఒక 5 మార్క్స్ వరకు అటు ఇటుగా అయితే ఉందన్నమాట. ఇది ఒక మెథడ్ అండి. సెకండ్ మెథడ్ అంటే మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత, సో సీట్స్ ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అలాగే మనకి వచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ టాప్ టు ఈ బాటమ్ వరకు ఈ సీట్స్ అయిపోయేదాకా, ఆ సీట్స్ అలాట్మెంట్ అనేది అయిపోయేదాకా కట్ ఆఫ్స్ అలా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన దాంట్లో ఒక కాలేజ్ ఉందనుకుందాం, ఆంధ్ర మెడికల్ కాలేజ్, అందులో 100 సీట్సే ఉన్నాయి అనుకుందామండి. సో ఇప్పుడు మనకు తెలుసు, ఓకే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు మాత్రమే ఉన్నాయి, మెరిట్ లిస్ట్ వచ్చింది, ఆ ఫస్ట్ 100 మెంబర్స్కి ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం అనమాట. సో అలా ఉంటుంది. ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఎంతమంది అప్లై చేస్తారో మనకు తెలియదు ఇప్పుడే చేస్తే కట్ ఆఫ్ దీని బేస్ మీద. అండ్ స్పెషల్ రిజర్వేషన్స్లో ఎంతమంది వెళ్తారో మనకు తెలియదు. అండ్ అలాగే ఏక్యూలో ఎంతమంది వెళ్తారో తెలియదు. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఫైనల్గా ఎంతమంది ఉంటారు అనేది మనకైతే తెలియదు అనమాట. సో దీని ద్వారా చేయడం ద్వారా అంత యాక్యురేట్గా అసలు రావు వెన్ కంపేర్డ్ టు వన్ మెథడ్. సో వన్ మెథడ్ నుంచి చాలా యాక్యురేట్గా వస్తాయి. సో అందుకనే మేము దీని నుంచి బేస్ చేసుకుని మీకు అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేసాము. సో వీడియో చాలా వర్త్ఫుల్ ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకే బాగుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది బాగుంది. మీరు ఇప్పుడు కాలేజ్ వైజ్గా ఎలా చేశారనే డౌట్ అయితే వస్తుందన్నమాట, అందరికీ వస్తుంది. అప్పుడే కాలేజ్ వైజ్గా మీరు ఎలా చేశారు, ఇదంటే ప్రిడిక్టెడ్ అంటే మనం అనుకోవచ్చులే, ఈ కాలేజ్ వైజ్గా ఎలా చేశారంటే మీకు ఇక్కడ చూడండి. మేము లాస్ట్ ఇయర్ ప్రతి కాలేజ్కి కేటగిరీ వైజ్గా ఎక్కడ కట్ ఆఫ్ ఆగిందో చెక్ చేసుకొని ఈ డిస్ప్లేడ్ లిస్ట్లో సేమ్ అదే కట్ ఆఫ్కి స్టేట్ ర్యాంక్స్ ఎంతనో చూసుకొని దాని బేసిస్ మీద మేమైతే చేయడం జరిగిందనమాట. ప్రతి కాలేజ్కి చేయొచ్చు, 100% యాక్యురేట్ ఉండదు, బట్ మోస్ట్ యాక్యురేట్ అయితే ఉంటుందన్నమాట. అదే కింద మెన్షన్ చేసాము, యాక్యురేట్ కాదండి, ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, అదెంత అంటే 10 to 15 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఎందుకని అలా చెప్తున్నారు బ్రో, మరి మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అన్నారు, ఇయర్ అదే ఉంటుంది కదా, ఎందుకు చేంజ్ అవుతుంది? మీకు తెలుసండి, కట్ ఆఫ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఎంతమంది స్టూడెంట్స్ ఏకీలో ఉన్నారు, ఎంతమంది ఎంఆర్సీలు ఉన్నారు, ఎంతమంది కేటగిరీకి రిజర్వేషన్ ఉంది, ఎంతమంది మైనారిటీ ఉంది, ఎంతమంది స్పెషల్ కోటాలు వెళ్ళిపోతారు. సో ఇవన్నీ బేస్ చేసుకున్నప్పుడు కాలేజ్ వైజ్గా మారుతుంది. సో అందుకని ఇవి ఎగ్జాక్ట్ కాదు. సో అదొకసారి అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని బేసిస్ మీద మేము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అయితే చేసాము. ఫస్ట్ అయితే మనం రీజన్ వైజ్గా మాట్లాడదామండి.
ఏయూ రీజియన్‌లో ఎంత ఉండింది? ఎస్‌వి రీజియన్‌లో ఎంత ఉండింది? సో, ఇక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు. బ్రో ఇప్పుడు కాలేజ్ వైస్ అంటే ఓకే. ఎక్స్‌పెక్టెడ్ అంటే ఓకే. రీజియన్ వైస్ ఎలా చెప్పారు అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి రీజియన్ వైస్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్ యొక్క స్టేట్ ర్యాంక్స్ అండ్ ఈ ఇయర్ యొక్క కట్ ఆఫ్ యొక్క స్టేట్ ర్యాంక్స్ చెక్ చేసుకొని మేమైతే చెప్పాము. అంటే ఎగ్జాక్ట్‌గా ఉంటాయా బ్రో రీజియన్స్ మీకు తెలియవు కదా అంటే ఎగ్జాక్ట్‌గా ఉండవు. బట్ ఆ రీజియన్ తెలియకపోయినా అటు ఇటుగా కొంచెం నియర్ బై అయితే ఉంటాయి. సో, ఇదంతా మీకు ఎందుకంటే ఓవరాల్ ఎంతుంది? ఒక ఓవరాల్ ఐడియా ఓకే. ఈ మార్క్‌కి ఇది, ఈ మార్క్‌కి ఇది ఒక ఐడియా కోసం మేము చేస్తాం. సో, చూసుకోవచ్చండి ఫస్ట్ మనకి ఏయూ రీజియన్ అండ్ అలాగే ఎస్‌వి రీజియన్. సో, ఓపెన్ కేటగిరీలో 493 ఏయూ రీజియన్ కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్‌వి రీజియన్‌లో 481, బీసీఏకి 460 ఏయూ, 455 ఎస్‌వియు, బీసీబీకి 468, ఎస్‌వికి 450, బీసీసీకి 464 అండ్ ఎస్‌వియుకి 410 అండ్ బీసీడీలో 481 ఏయూ, 453 ఎస్‌వియు, బీసీఈకి 411 ఏయూ, 446 ఎస్‌వియు, ఎస్సీకి 419 ఏయూ, 409 ఎస్‌వియు, ఎస్టీకి 378 ఏయూ, 373 ఎస్‌వియు, ఈడబ్ల్యూఎస్కి 481 ఏయూ, 472 ఎస్‌వియు. సో, చూస్తున్నారు కదండి. ఇది ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ రీజియన్ వైజ్గా ఏయూ రీజియన్, ఎస్‌వి రీజియన్. 100% ఇది అక్యురేట్ కాదండి. 10-15 మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది. చెక్ చేసుకోండి. సో, ఇంత క్వాలిటీగా మీకు అనాలిసిస్ చేసి ప్రొవైడ్ చేస్తామండి పిన్ టు పిన్. సో, మా వీడియోస్ ఏమాత్రం వర్త్ఫుల్ అనిపిస్తుంది తప్పకుండా లైక్ బటన్ ఇప్పుడే కొట్టేయండి. సో, 4 స్టూడెంట్స్కి అయితే రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి. ఇప్పుడు కాలేజ్ వైజ్గా స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఓపెన్ కేటగిరీ 545 ఉండే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బీసీఏకి 537 కట్ ఆఫ్, బీసీబీకి 539, బీసీసీకి 511, బీసీడీకి 551, బీసీఈకి 475, ఎస్సీకి 491, ఎస్టీకి 436. నెక్స్ట్ జీఎంసీ గుంటూరు చూసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీ 535 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బీసీఏ 510, బీసీబీ 516, బీసీసీ 495, బీసీడీ 527, బీసీఈ 492, ఎస్సీ 470, ఎస్టీ 427. నెక్స్ట్ ఆర్ఎంసీ రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో చూస్తే ఓపెన్ కేటగిరీలో 533 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బీసీఏ 513, బీసీబీ 506, బీసీసీ 527, బీసీడీ 532, బీసీఈ 471, ఎస్సీ 464, ఎస్టీ 423. నెక్స్ట్ జీఎంసీ శ్రీకాకుళం ఓపెన్ కేటగిరీ 508 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉంది. బీసీఏకి 491, బీసీబీకి 487, బీసీసీకి 490, బీసీడీకి 514, బీసీఈకి 448, ఎస్సీకి 439, ఎస్టీకి 405. అండ్ జీఎంసీ ఒంగోలు చూసుకోవచ్చండి. ఓపెన్ 515, బీసీఏ 488, బీసీబీ 493, బీసీసీ 501, బీసీడీ 511, బీసీఈ 464, ఎస్సీ 452, ఎస్టీ 414 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జీఎంసీ విజయనగరం అండి. ఓపెన్లో 502 అండ్ బీసీఏలో 486, బీకి 482, బీసీసీకి 480, బీసీడీకి 505, బీసీఈకి 445, ఎస్సీకి 439, ఎస్టీకి 410 కట్ ఆఫ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ జీఎంసీ ఏలూరు ఓపెన్ కేటగిరీలో 504, బీసీఏ 485, బీసీబీ 484, బీసీసీ 480, బీసీడీ 501, బీసీఈ 445, ఎస్సీ 441, ఎస్టీ 412 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జీఎంసీ రాజమండ్రి ఓపెన్ కేటగిరీ 501 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 485, బీసీబీ 488, బీసీసీ 489, బీసీడీ 501, బీసీఈ 460, ఎస్సీ 442, ఎస్టీ 409 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జీఎంసీ మచిలీపట్నం మీరు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 503 ఉండే కట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏకి 481, బీసీబీకి 480, బీసీసీకి 485, బీసీడీకి 501, బీసీఈకి 442, ఎస్సీకి 440, ఎస్టీకి 402. నెక్స్ట్ జీఎంసీ అనంతపూర్ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీ 500 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 480, బీసీబీ 473, బీసీసీ 472, బీసీడీ 477, బీసీఈ 467, ఎస్సీ 436, ఎస్టీ 408 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జీఎంసీ కడప చెక్ చేసుకోవచ్చండి. 500 ఫర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. బీసీఏకి 474, బీసీబీకి 469, బీసీసీకి 458, బీసీడీకి 475, బీసీఈకి 466, ఎస్సీకి 433, ఎస్టీకి 402 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఏసీఎస్ఆర్ నెల్లూరు చూసుకోవచ్చు. 508 ఫర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. బీసీఏకి 485, బీసీబీకి 484, బీసీసీకి 459, బీసీడీకి 484, బీసీఈకి 473, ఎస్సీకి 441, ఎస్టీకి 405 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జీఎంసీ నంద్యాల చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 493, బీసీఏ 467, బీసీబీ 468, బీసీసీ 439, బీసీడీ 464, బీసీఈ 472, ఎస్సీ 427, ఎస్టీ 388 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర తిరుపతి చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 518 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 493, బీసీబీ 502, బీసీసీ 480, బీసీడీ 498, బీసీఈ 491, ఎస్సీ 457, ఎస్టీ 421 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి.
నెక్స్ట్ కేఎంసీ కర్నూలు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 530 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 495, బీసీబీ 516, బీసీసీ 493, బీసీడీ 506, బీసీఈ 513, ఎస్సీ 467, ఎస్టీ 448 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ చెక్ చేసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 512, బీసీఏకి 490, బీసీబీకి 497, బీసీసీకి 492, బీసీడీకి 497 అండ్ బీసీఈకి 472, ఎస్సీకి 451, ఎస్టీకి 405 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఆశ్రమ్ ఏలూరు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 501 ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. బీసీఏకి 471, బీసీబీకి 468, బీసీసీ 479, బీసీడీ 493, బీసీఈ 441, ఎస్సీ 443, ఎస్టీ 338 అయితే కట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో చెక్ చేస్తే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 497, బీసీఏ 465, బీసీబీ 458, బీసీసీ 467, బీసీడీ 488, బీసీఈ 438, ఎస్సీ 426, ఎస్టీ 392 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ పిన్నంనేని సిద్ధార్థ విజయవాడ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ 498 ఉన్నాయండి. బీసీఏ 466, బీసీబీ 464, బీసీసీ 475, బీసీడీ 491, బీసీఈ 428, ఎస్సీ 430, ఎస్టీకి 385 అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ జిఎస్ఎల్ రాజమండ్రిలో చూసుకుంటే ఓపెన్ కేటగిరీ 498 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. బీసీఏకి 475, బీసీబీ 467, బీసీసీ 475, బీసీడీ 492, బీసీఈ 442, ఎస్సీ 426, ఎస్టీ 390 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ గుంటూరు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 509 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బీసీఏకి 482, బీసీబీకి 482, బీసీసీకి 482, బీసీడీకి 501, బీసీఈకి 456, ఎస్సీకి 439, ఎస్టీకి 397 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ కిమ్స్ అమలాపురం చెక్ చేసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీలో 494 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 464, బీసీబీ 456, బీసీసీ 474, బీసీడీ 486, బీసీఈ 435, ఎస్సీ 425, ఎస్టీ 387 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ జెమ్స్ శ్రీకాకుళం మీరు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో 495, బీసీఏ 464, బీసీబీ 453, బీసీలో అలాట్ అవ్వలేదండి లాస్ట్ ఇయర్, సో మనం ఇంకా కట్ ఆఫ్ అనేది చేయలేకపోయాం దీనికి. నెక్స్ట్ బీసీడీకి 483, బీసీఈకి 411, ఎస్సీకి 419, ఎస్టీకి 379 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మిమ్స్ విజయనగరం అండి. నెక్స్ట్ చూసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ 493, బీసీఏ 461, బీసీబీ 453, బీసీసీ 470, బీసీడీ 481, బీసీఈ 422, ఎస్సీ 421, ఎస్టీ 378 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ గాయత్రి వైజాగ్ అనమాట. ఓపెన్ కేటగిరీ 493 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 460, బీసీబీ 452, బీసీసీ 467, బీసీడీ 482, బీసీఈ 411, ఎస్సీ 420, ఎస్టీ 380 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ వైజాగ్ చూసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీలో 493 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 461, బీసీబీ 457, బీసీసీ 464, బీసీడీ 487, బీసీఈ 418, ఎస్సీ 420, ఎస్టీ 379 అయితే ఉన్నాయండి. నెక్స్ట్ నిమ్రా మైనారిటీ చూసుకోవచ్చండి. మైనారిటీలో మనకి ఓన్లీ మైనారిటీ వాళ్ళే అలాట్ అవుతారు కాబట్టి బీసీఈకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 395 అండి. అండ్ ఎన్ఎంసీ నెల్లూరు మీరు చెక్ చేసుకోవచ్చు. నారాయణ మెడికల్ కాలేజ్ ఓపెన్ కేటగిరీలో 491 కట్ ఆఫ్ ఉందండి. ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 463, బీకి 462, సికి 432, బీసీడీకి 462, బీసీఈకి 453, ఎస్సీకి 415, ఎస్టీకి 379. నెక్స్ట్ ప్లస్ కుప్పం చూసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీలో 448 కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏలో 460, బీసీబీలో 456, బీసీసీకి 414, బీసీడీకి 459, బీసీఈకి 452, ఎస్సీకి 413, ఎస్టీకి 379. అండ్ నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 484, బీసీఏకి 459, బీసీబీకి 454, బీసీసీకి 422, బీసీడీకి 455, బీసీసీఈకి 452, ఎస్సీకి 412, ఎస్టీకి 381 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అపోలో చిత్తూరు మీరు చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ 487 కట్ ఆఫ్ ఉందండి. బీసీఏకి 461, బీసీబీకి 457, బీసీసీకి 425, బీసీడీకి 461, బీసీఈకి 453, ఎస్సీకి 411 అండ్ ఎస్టీకి 383 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ విశ్వభారతి కర్నూలు మీరు చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ 482, బీసీఏ 453, బీసీబీ 453, బీసీసీ 417, బీసీడీ 454, బీసీఈ 448, ఎస్సీ 410, ఎస్టీ 374 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ బాలాజీ చూసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీలో 481, బీసీఏకి 455, బీసీబీకి 450, బీసీసీకి 410, బీసీడీకి 453, బీసీఈకి 446, ఎస్సీకి 409, ఎస్టీకి 375 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పద్మావతి చెక్ చేసుకోవచ్చండి. తిరుపతి ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఓపెన్ కేటగిరీ 495,
బీసీఏ 466, బీసీబీ 463, బీసీసీ 451, బీసీడీ 464, బీసీఈ 452, ఎస్సీ 422, ఎస్టీ 390 కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ కాలేజ్ అండి ఫాతిమా మైనారిటీ కాలేజ్. మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ అంటే ఇన్ ద సెన్స్ సీక్వెన్స్లో లాస్ట్ అండి, కాలేజ్ లాస్ట్ అని కాదు. బీసీ చెక్ చేసుకోవచ్చు. 434 అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియోలో కాలేజ్ వైజ్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అండ్ అలాగే రీజన్ వైజ్గా మొత్తం క్లియర్ కట్గా మాట్లాడాము. అండ్ మా ఈ వీడియో ఏమాత్రం మీకు క్వాలిటీ ఉండి వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా గెయిన్ చేస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో దట్ ఒక నలుగురు స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇట్లాంటి అనాలిసిస్ మీరు అయితే మిస్ అవ్వరు. అండ్ అలాగే మీ స్టూడెంట్స్కి, నియర్ బై స్టూడెంట్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.